హాయ్ అండి, ఇది వచ్చి రిటర్న్ అనమాట. హైదరాబాద్ నుండి రిటర్న్ అయ్యాము. మేము హైదరాబాద్కి వచ్చేసి ట్రైన్లో వచ్చాము. ట్రైన్ నుండి కాచిగూడలో దిగేసి వాసన నుండి ట్రైన్లో వచ్చి కాచిగూడ దిగేసాము. మాకు డైరెక్ట్ ట్రైన్ అనేది లేదు, సో బస్ అనేది బుక్ చేసుకున్నాము. ఫస్ట్ టైం మా పిల్లలు ఏసీ స్లీపర్ బస్సు ఎక్కుతుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, ఏం ఎంజాయ్ చేశారు. అసలు హైదరాబాద్ అంతా డెవలప్ అయిపోయింది. నేను 15 years బ్యాక్ హైదరాబాద్లో ఉన్నాను అనమాట. ఇప్పటికి చూసి అస్సలు కనుక్కోలేకపోతున్నాము ఏ ఏరియా ఏది అనేసి. అంతా డెవలప్ అయిపోయింది. మా అక్క వాళ్ళు ఉన్నారు అక్కడ హైదరాబాద్లో. అప్పుడు లక్డీ కపుల్లో ద్వారకా హోటల్ దగ్గరలోనే ఉండేవాళ్ళు. అప్పుడు అసలు నేను లాస్ట్గా తినేయాలి ఆకలి అనుకుంటే టైమింగ్ అనేసి ఇక్కడ వెళ్ళాము. బస్ ఎక్కిస్తే ఏముండవు. ఈ ఏరియాలో మేము చాలా తినేవాళ్ళము. అసలు ఈ ఏరియా అయితే ఎంత డెవలప్ అయిపోయిందో. అసలు ఫ్లైఓవర్, ఫుట్ఓవర్, బ్రిడ్జెస్ వచ్చేసాయి. చాలా నేను చాలాసార్లు ఈ ఏరియాలో దిగి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఎక్కడ దిగేవన్నీ నేను అసలు అనేది ఏం తెలియలేదు. బాగా డెవలప్ చేశారనమాట. చాలా బాగుంది. ఫుడ్ కూడా అతి బాగా ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ రోడ్డుకి ఉంటుంది కాబట్టి అక్కడే తినేసి ఇక బస్ కోసం ఏం చేద్దాం అనేసి ఇక్కడ దగ్గరలోనే తినేసి వెళ్దాం అనేసి వచ్చాము. ఫుడ్ చాలా బాగుంది. స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది ఫుడ్ కూడా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫైనల్లీ అయితే ట్రావెల్స్ వచ్చేసాము. ఎస్ఐ ట్రావెల్స్ అన్నీ మారినా కానీ ఈ ట్రావెల్స్ ఆఫీస్ మాత్రం మారలేదు, ఇలానే ఉంది. అప్పుడు ఎలా ఉండిందో సేమ్ అదే అనమాట. 15 years నుండి ఏం మారలేదు. ఈ ఆఫీస్ ఏరియా మాత్రమే. అక్కడ పైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇదంతా అప్పుడు లేదనమాట. ఫైనల్గా అయితే బస్సు 1/2 hour 1 hour వెయిట్ చేయించిన తర్వాత వచ్చింది. మా వాడికి అప్పుడు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఏడుస్తున్నాడు. ఇంకా మొత్తానికి అయితే బస్సు అయితే ఎక్కాము. అసలు మా పాప ఎగ్జైట్మెంట్ చూడాలా, ఎంత బాగుంది, మీ ఇంట్లో పడుకున్నట్టే ఉంది, అది ఇది అని చెప్తుంది. ఏసీ ఇక్కడ పెంచుకోవచ్చు, ఇక్కడ రావాలంటే పంపించుకోవచ్చా, మనకే వస్తుందా, బస్సు అంతా వస్తుందా, ఎన్ని క్వశ్చన్లు అడుగుతుంది. అసలు మనకు ఒకవేళ వద్దనుకుంటే హ్యాపీ అయ్యచ్చా అట్లా అనేసి. మొత్తానికైతే జర్నీ అయితే చాలా బాగా జరిగింది. పిల్లలకి ఏం విసిగించలేదు, ఎందుకంటే హాయిగా నిద్రపోయారు. మార్నింగ్ అయితే లేచేసి ఇంకా చూస్తున్నారు అనమాట పైన కూర్చొని. ఏం ఎంజాయ్ చేశారైతే. అందుకే వాళ్ళు హైట్లో ఉంటారు కదా, కింద బస్సులు అట్లా వెళ్తూ ఉంటే మా వాడైతే ట్రాక్టర్లు, జేసీబీలు చూసి ఏం అరుస్తున్నాడు. అయితే ఫైనల్గా మదనపల్లికి చేరుకునేసామన్నమాట. 8:30 కల్లా. ఇది ఫైనల్ వీడియో ఆఫ్ అక్షరాభ్యాసం అనమాట. ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.